బద్దలు కొట్టినట్టుగా ఏ విషయం గురించి అయినా మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అదే రంగం తమ జీవితం అయినప్పటికీ, అదే రంగాన్ని తమ బ్లడ్గా భావించినప్పటికీ కూడా నిజాలు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇలాంటి వాటిని వేటిని పట్టించుకోరు. తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు, నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాటగడ్డ ప్రసాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అమ్మా. చాలా రోజులైంది మీరు ఏబిఎన్ తర్వాత 2-3 ఛానల్స్లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీ వర్క్ గమనిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బ్రహ్మాండంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ సీనియారిటీ కనపడతా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నా సీనియారిటీ కంటే కూడా మీ సీనియారిటీ 52 ఏళ్ళు సార్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో 52 ఏళ్ల నుంచి దాన్ని ఒక బ్రేక్ తీసుకున్నారా, ఒక ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టారా, పాజా, రిటైర్మెంట్ అంటారా, ఎలా చూడాలి? మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు? బ్రేక్ లేదు, పాజ్ లేదు, ప్రొడక్షన్ లేదు. కానీ 1971 జూన్ 16 లక్ష్మీ ఫిలిమ్స్లో ఆ రోజుల్లో 150 రూపాయలు క్యాషియర్గా జీతం మొదలయ్యి నాకు నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది 1971 జూన్ 16. అప్పుడు నేను అప్పుడు సంపూర్ణ రామాయణం నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను, కరుణామయుడు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. అవన్నీ 100 డేస్ ఫంక్షన్లు చేశాం ఆ రోజుల్లో. అట్లాగే అడవిరాముడు, ఎన్టీ రామారావు గారి సినిమాలు, చాలా సినిమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. అలా లక్ష్మీ ఫిలిమ్స్ తర్వాత లక్ష్మీ చిత్ర తర్వాత వసుధా చిత్ర నా ఓన్ కన్సర్న్ లాగా అలా అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూటర్గా ఎదుగుతూ వచ్చాను. వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్గా చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు తీసే పెద్ద పెద్ద సినిమాలు కొన్నానమ్మా. ఆ బ్యానర్లు ఎవరు ఏమిటి ఇప్పుడు మనకు అనవసరం. పెద్ద బ్యానర్లు, ఆ రోజుల్లో ఉన్న పెద్ద బ్యానర్లు అంటే టోటల్ ఆంధ్ర వ్యాపారం పోయి జిల్లాల వారీ వ్యాపారం వచ్చింది. ఆంధ్ర ఇప్పుడు 6 ముక్కలయ్యి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్. నేను అలా కృష్ణా జిల్లాకి రిస్ట్రిక్ట్ అయ్యి విజయవాడ ఉండి కృష్ణా జిల్లా కొంటా ఉండేవాడిని. కొంటమే అప్పుడు ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. కొని లాభం నష్టం కొనుక్కున్నాడు వాళ్ళ కర్మ. అలా పెద్ద పెద్ద బ్యానర్లు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద నష్టమే పోయాను. అప్పుడు నా బాల్యమిత్రుడు బలరాం అని, చిన్నప్పటి నుంచి మా ఊరే ఒల్లూరుపాలెం, కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే మా ఊరు. ఆ బలరాం అన్నాడు, ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం ఎందుకురా, మనమే సినిమాలు తీద్దాం పదా అన్నాడు. మనకి రంగంతో పరిచయం కూడా ఉంది కదా, ఇన్నాళ్ళు నీకు సర్వీస్ ఉంది కదా, నీకు అందరూ తెలుసు కదా, హీరోలు అందరితోనూ నువ్వు ట్రావెల్ అయ్యావు కదా. అప్పట్లో చిరంజీవి గారితో వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాను. సుమన్ గారు అప్పుడు టి కృష్ణ గారి సినిమాలు, లక్ష్మీ చిత్రాల్లో ఉండగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, పోకుడు బాబురావు గారి సినిమాలు, అవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పటి నుంచి అందరూ పరిచయం ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు కూడా నాకు బావ అంటే బాగుంటారు. గద్దే రాజేంద్ర ప్రసాద్ హీరో, విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు మాకు వియ్యకుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. అట్లా ఆయనతో రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో. అట్లా పరిచయాలు ఉన్నాయి కదా, మనమే సొంత సినిమా చేద్దామంటే సరే. అహనా పెళ్ళంట రిలీజ్ అప్పుడు రామానాయుడు గారి టీం విజయవాడకు వచ్చారు సక్సెస్ మీట్ పెట్టడానికి. జనరల్గా రామానాయుడు గారికి అప్పట్లో అలవాటు విజయవాడ వచ్చి ఆ సినిమా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. ఫస్ట్ తిరుపతి తీసుకెళ్ళేవారు, తర్వాత కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. అట్లా ఆయన విజయవాడ వచ్చారు, సినిమా మంచి సక్సెస్ మీటు. ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఓంకార్ అని ఉండేవాడమ్మా, ఆయన రిపోర్టరు కమ్ యాంకర్గా చేస్తూ ఉండేవాడు. అప్పట్లో విజయవాడలో ఏ ప్రెస్ మీట్లు జరిగినా మంచి ప్రాస పలుకుతూ కొంచెం చెమ్మక్కులు కొడతా, తెలుగు భాష మంచి పట్టుండి మంచి వొకాబులరీ. ఆయనతో నాకు జర్నలిస్ట్గా పరిచయం, నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. సరే, ఎప్పుడైతే బలరాం ఇట్లా అన్నాడో, జంజాల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని కలిసి, నేను ప్రొడక్షన్కి వద్దాం అనుకుంటున్నాను, మీరు కనుక సినిమా చేస్తామంటే నేను రెడీ అని చెప్తే ఓకే దాని ఉంది చేద్దామన్నారు. వాళ్ళిద్దరికి అడ్వాన్స్లు ఇవ్వడం, రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల్ గారు ఇద్దరు
నెక్స్ట్ మీరే చేద్దామని అన్నారు, అంతా అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ సలహా చెప్తారు కదా, పెట్టుబడి మేము పెడతాం, మీరే సొంత సినిమా తీయండి, తీస్తే బెనిఫిట్ ఏదో మీకే ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరూ కలిసి సొంత సినిమా తీశారు. సరే నాకు నెక్స్ట్ మళ్ళీ చేస్తా ఉన్నారు. మనమేమో మెడ్రాస్ వచ్చేసాం, అప్పుడు విజయవాడ వదిలేసి మెడ్రాస్ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాదంటే ఇప్పుడు ఏం చేయాలి మెడ్రాస్లో? ఆ హీరోలు అందరూ చూస్తే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎవ్వరు చూసినా ఒక 2-3 ఏళ్ళు నో డేట్స్. అప్పుడు డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఇప్పుడులాగా ఒక డైరెక్టర్ ఏదో కథ చెప్తే హీరో డేట్లు ఇవ్వటం కాదు, ప్రొడ్యూసర్కి డేట్లు రాసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు. సరే ఇప్పుడు మనకి ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ అవైలబుల్. సుమన్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్, కేసు క్లియర్ అయిపోయింది. ఆయన కేసు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కదమ్మా అప్పుడు ఆయనకి. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఉండి డైలీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి షూటింగ్లకి వెళ్ళొచ్చు కొన్ని కండిషన్స్తో, కండిషనల్ బెయిల్. షూటింగ్లు కూడా ఏవిఎం వాళ్ళు అప్పట్లో మేనేజ్ చేశారు. మా స్టూడియోలోనే షూటింగ్లు చేసేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇవ్వండి అని. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో వస్తుందమ్మా అది. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో 6-7 స్టూడియోలు ఉన్నాయి. ఎక్కడ కాదు, అక్కడే చేయాలి. సరే అదే కండిషన్లో ఆయన ఒప్పుకోవటం రావటం. చెంగల్పట్టులో ఉండేవారు ఆయన అప్పట్లో. అక్కడి నుంచి రోజు ఏవిఎం స్టూడియోకి రావటం, షూటింగ్ చేయటం, వెళ్ళటం. సరే సుమన్ గారికి ఒక కథ ఓంకారం తీసుకెళ్ళి వినిపించాం, నచ్చింది, చేసాం. బందిపోటు నా మొదటి సినిమా 1/1/1988. చిరంజీవి గారి క్లాపు, దేవివారి ప్రసాద్ గారికి స్విచ్ ఆను. సినిమా రెడీ చేసాం. ఆగస్టు 4 రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఆగస్ట్ 5 అనుకుని ప్లాన్ చేసి అంతా అయ్యి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ 5, కెఎస్ రామారావు గారి మరణ మృదంగం. ఆ సినిమా అక్కడ చిరంజీవి, కోదండరామరెడ్డి, ఇళయరాజా, కెఎస్ రామారావు, అంత పెద్ద అక్కడ అందరూ హీరోలు. ఇక్కడ కాటకడ ప్రసాద్ ఒక 0, సుమన్ ఒక 0, ఓంకార్ ఒక 0. అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా డైరెక్ట్ అపోజ్ ఎందుకు, మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం, 1 వారం 2 వారాలు, చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అంటాం. అది నేను 5వ తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశా. తర్వాత వాళ్ళు 4వ తారీఖు అనౌన్స్ చేశారు ఆగస్టు నెలలో, 1988 ఆగస్టు. సరే ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వటం, యావరేజ్ స్టాక్ రావటం. డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది, మన సినిమా బాగుంది కదా, ధైర్యంగా వెళ్దాం, చేసేయండి అన్నారు. ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నప్పుడు అన్ని ప్రింట్లు లారీల్లో, బస్సుల్లో వేసి పంపడమే, ట్రైన్లలో రెడీగా ఉన్నాయి. సరే 5 రిలీజ్ చేసాం. మంచి సక్సెస్, బాగుంది, శుభారంభం. అప్పుడు శుభారంభం, ఫస్ట్ సినిమా బాగుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్రనేతుడు, మళ్ళీ సుమన్ను, ఖుష్బు, శశికళ, మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ, అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్. నా టీం ఏంటంటే అమ్మ రాజ్కోటి మ్యూజిక్, మురళీరామయ్య ఎడిటర్స్, కాస్ట్యూమ్స్ సాయి, మేకప్ మన్మధరావు, అట్లా మొత్తం నా టీం ప్రొడ్యూసర్ కాటగడ్డ ప్రసాద్ గారు, హీరో సుమన్ గారు, అంతేనా? అంతే, హీరో సుమన్. ఒక హీరోయిన్లు మారేవాళ్ళు, డెఫినెట్గా మారేవాళ్ళు. డైరెక్టరు కథను బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ ఎట్లా ఎవరైతే వాళ్ళు అట్లా రిపీట్ అయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ 3 సినిమాలు వరుసనే చేశారు. అట్లాగే శరత్ 3 సినిమాలు చేశాడు, సాగర్ 2 సినిమాలు చేశాడు, అట్లా ఉన్నాయి. సరే మళ్ళా కథ చెప్పడం, ఖుష్బు, శశికళ, రజనీ హీరోయిన్, ఉగ్రనేతుడు అని చెప్పాం. అంటే మా ఆశ ఏంటంటే సుమన్ గారిది క్లియర్ అయిపోయింది. ఎనీ మూమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా షూటింగ్ చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమా మొదలుపెట్టాం. బందిపోటప్పుడే ఆ ఫీలింగ్లో మొదలుపెట్టాం. సినిమా అయ్యేదాకా ఆయనకి రిలీఫ్ రాలా. సరే అని రిలీజ్ చేసాం. అప్పుడు కూడా సేమ్ ఒకే స్టూడియోలో చేసుకున్నారు. ఒకే స్టూడియోలో, అది కూడా అన్నమ్మా ఎట్లా చేసాం,
సుమన్తో వర్క్ అంతా ఏవిఎంలో, సుమన్ లేని వర్క్ అంతా బయట. ఒక చేజ్ తీసేవాళ్ళం కావమ్మా, ఏవిఎంలో రోడ్ల మీద క్లోజప్లు సుమన్ గారితో తీసేవాళ్ళం, బీచ్ రోడ్లోనూ అక్కడ లాంగ్ షాట్లు చేసి అట్లా మ్యాచ్ చేసేవాళ్ళం. మా కెమెరామెన్ ఫిల్టర్స్ వాడి ఎక్కడో వీజీపీలోనూ హైదరాబాద్ చార్మినార్లోనూ అక్కడ షూటింగ్లు చేసినట్టుగా తీసేవాళ్ళు. కబీర్ లాల్ మా ఇద్దరు నాకు కెమెరామెన్. ఈ విషయం అప్పుడు బయట ప్రపంచానికి తెలుసా? ఇలా మ్యాజిక్లు చేసేవాళ్ళు? చెప్పలే అసలు ఎప్పుడు చెప్పలేదు. అసలు సుమన్ గారితో సినిమా తీస్తున్నాం అంతే. ఏవిఎం రిస్ట్రిక్షను ఇట్లా ఏవిఎం కాంపౌండ్లోనే సినిమా చేసాం అన్నట్టు ఉండదు. ఇప్పుడుకైనా మీరు చూడండి యూట్యూబ్లో ఉగ్రనేతుడు, పల్నాటి ఉత్తరయ్య, బందిపోటు, ఆ 3 సినిమాలు దాదాపు ఏవిఎంలోనే చేసాం. అసలు మీకు అట్లా తీసినట్టు ఉండదు. అంటే పెద్ద పెద్ద సెట్లు వేసామండి అమ్మ, ఫుల్ ఫ్లోర్ సెట్, రిచ్ సబ్జెక్టులు తీసుకున్నామండి. సో ఇక కొట్టుకుపోయేది. సాంగులకేనో ఫిల్టర్లతో మేనేజ్ చేసేవాడు మా కబీర్ లాల్. అట్లా మేనేజ్ చేసాం. ఫైట్లు ఇట్లా చేసేవాళ్ళం. మొత్తం మీద పల్నాటి రుద్రయ్య హాఫ్ వేలో సుమన్ గారికి రిలీఫ్ వచ్చింది. సగం సినిమా అయిపోయింది. ఎనీ మూమెంట్ రిలీఫ్ వస్తుందంటే 2 సినిమాలు చేసాం, రిలీజ్ చేసాం, 2 హిట్లు. పల్నాటి రుద్రయ్య మనం ఖాళీగా ఉంటాం ఎందుకు, సినిమా సుమన్ గారితో వేరే ఎవరో ధైర్యం చేసి ముందుకు రావట్లే, మనమే చేద్దాం. అప్పుడు వరుసగా 3వ సినిమా కూడా మీరే చేశారు? నేనే చేశా, ఎవరు రాలా. ఆ పల్నాటి రుద్రయ్య సగంలో ఉండగా ఆయనకి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ రావటం నాకే ఏదో రిలీఫ్ వచ్చినట్టు, నేనే ఏదో ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని తెగదెంపులు చేసుకుని అప్పుడు సాంగ్స్ హైదరాబాదు, గండిపేట, గోల్కొండ, అదేదో పెద్ద సింగపూర్ మలేషియా లాగా. ఫైట్ పాండిచేరి, ఆ ఎర్రకొండల్లో వెళ్ళి గుర్రాలు తీసుకెళ్ళి ఒక 50 గుర్రాలు హడావిడి క్లైమాక్స్ అక్కడ. నెల్లూరు నడి రోడ్డు మీదమ్మ గాంధీ విగ్రహం దగ్గర స్ట్రీట్ ఫైటు, ప్రబల్తో 2 గ్రూపులు వచ్చి క్లాష్, ఒక చోట జాయిన్ అయ్యి క్లాష్ ఫైటు. సుమన్, కన్నడ ప్రభాకర్, విజయశాంతి, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని నెల్లూరు హైవే మీద పెడితే నాకు అప్పుడు ఆనం రామనారాయణ గారు, ఇప్పుడు మంత్రి గారు, ఆయన నాకు దగ్గరుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి బైపాస్ మీద నాకు ఆ రోడ్డు వదిలేసి 3 రోజులు కంటిన్యూస్ నాకు హైవే మీద షూటింగ్ ఇచ్చారు. చేసి అట్లా చేసాం. అట్లా ఒక ఫైట్కి ఒక చోట, ఒక ఫైట్కి ఒక చోట, సాంగ్స్కి హైదరాబాదు, 2 సినిమాలకు కానీ 3వసారి ముచ్చటగా అన్నీ చేసి మొత్తం చేసాం. అది సక్సెస్. హ్యాట్రిక్ ఫంక్షన్ ఇక్కడే తాజ్లో 3 సినిమాలు కలిపి 100 days ఫంక్షన్ చేసాం. ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వచ్చి నాకు బాగా అట్లా. సుమన్ గారితోనే 12 సినిమాలు ఏంటి, ఒక్క హీరో 11 సినిమాలు. అంటే నాకు నేను బ్యాడ్ టైం డిస్ట్రిబ్యూటర్గా దెబ్బతిని ప్రొడక్షన్కి వచ్చా. కొంత రాజేంద్ర ప్రసాద్ గారు, జంజాల్ గారు నాకు చేయకపోవటానికి కూడా కారణం, ఎవరన్నా కాటక ప్రసాద్ దెబ్బతిని ఉన్నాడు, మీ సినిమా ఏమైనా మధ్యలో అయిపోతే ఏమైనా ఇబ్బంది వస్తుందని నా మీద నెగిటివ్గా కూడా ఎవరైనా చెప్పుండొచ్చు. అదే ఇప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళు పట్టడంలో తప్పులేదు కదమ్మా. అని వాళ్ళు నాకు చేయనప్పుడు నాకు కూడా ఎవరున్నారంటే నాకు సుమనే దొరికాడు. నాకు కాంపౌండ్ హీరోలాగా సుమన్ దొరికాడు. సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేశాక ఆ బ్యానరే ఆయనకి డెడికేట్ చేశా. సుమన్ లేని సినిమాలన్నీ నాగేశ్వరతో తీసినాయి కానీ, నరేష్తో తీసినాయి కానీ, అవన్నీ అనుపమ ప్రొడక్షన్స్ అని, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని తీసేవాడిని. నేను సుమన్తో అన్ని సినిమాలు తీసిన తర్వాత కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవితోనే తీసేవారు. వేరే సినిమాలు తీస్తే ప్రమోద ఆర్ట్స్ అని తీసేవారు ఆయన. అట్లా నేను అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ సుమన్ డెడికేటెడ్. ఆ బ్యానర్లు సినిమా అంటూ తీస్తే సుమన్తో ఆ బ్యానరే ఎప్పటికైనా. సుమన్ గారు కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఐ డ్రీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీ పేరే చాలా ప్రముఖంగా చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది. నిజంగా మీకు ఎంతో పేరు వచ్చిందో తనకు కూడా పేరు అదే వచ్చింది కదా? అవునమ్మా, వచ్చింది. ఇప్పుడు పల్నాటి రుద్రయ్య సక్సెస్ తర్వాత ఇక పడిపోయారు. మామూలుగా ఇండస్ట్రీలో హీరోలు కరువు ఉన్నారు. ఉన్న హీరోలు అందరికీ కమిట్ అయి ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు నాబోటి వాళ్ళకి ఎవరికైనా డేట్లు కావాలి. సుమన్ హీరో ఎవరంటే సుమన్ కొంచెం ఫ్రీ అయిపోయాడు. ఒక డైరెక్టర్ని పట్టుకోవడం, ఆ డైరెక్టర్ దగ్గరికి దాసనారాయణ గారు, రవిరాజ పిన్సిటి గారు, ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి
సుమన్ డేట్లు అడగటం. సుమన్ నన్ను అడిగేవాడు, నేను మీ బ్యానర్లో వరుసనే చేస్తాను, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను, ఏం చేద్దామంటే నా హీరో ఎంత పెరిగితే నేను అంత పెరిగినట్టు, అంతే కదా. నువ్వు చెయ్యి, వాళ్ళు ఎవరెవరు పెద్ద డైరెక్టర్లు నీకు ఆఫర్ ఇచ్చారో అవన్నీ చెయ్యి, నేను అంతకైతే వేరే ఇంకో హీరోని పెట్టి వేరే బ్యానర్ పెట్టి నేను చిన్న సినిమాలు తీసుకుంటా, నా కోసం నువ్వు నీ కెరీర్ డిస్టర్బ్ చేసుకోవు, నువ్వు ఎంత ఎదిగితే నాకు అంత మంచిది, నువ్వు చేస్తూ ఉండనేవాడిని. మధ్యలో నేను ఇక పోలీస్ భార్య, పందిరి మంచం, జగపతి బాబుని ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ నాన్నగారి తర్వాత రెండో సినిమా నాదే. అట్లా బుచ్చిగాడి బాబాయ్, నరేష్ హీరో, అట్లా వరుసనే చేసుకుంటూ వెళ్ళేవాడిని. ప్రాణదాత, కాలేజీ బుల్లుడు నాగేశ్వరతో, అట్లా సినిమాలన్నీ చేసుకుంటా. ఇవన్నీ చేసినప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ మధ్య మధ్యలో సుమన్ మీకు ఏదైనా సబ్జెక్ట్ దొరికితే మంచి సబ్జెక్ట్ సెట్ అయితే చెప్పండి, ఎవరున్నా సరే బ్రేక్ చేసి మీకు డేట్లు ఇస్తాననేవారు. సుమన్ బ్యానర్, తన హోమ్ బ్యానర్ ఇది. అట్లాంటప్పుడు నడిగన్ అనే తమిళ సినిమా ఒకటి ఇక్కడ పెద్ద హిట్ సత్యరాజ్ గారు చేశారు. ఆ సినిమా రైట్స్ నేను కొనేశాను. కొన్న తర్వాత సుమన్ గారికి తీసుకెళ్ళి చూపించాను. మనం నెక్స్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నారు. పెద్దింటల్లుడు అని పెట్టాను టైటిల్. దానిలో నగ్మాని ఇంట్రడ్యూస్ చేశాను. బాంబేలో ఒక సినిమా చేసింది అప్పటికే, సాజిద్ నాడేడు వాళ్ళని, వాళ్ళ హిందీలో పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. నేను సౌత్లో ఇంట్రడ్యూస్ చేస్తానని సాజిద్తో మాట్లాడితే వెంటనే నాకు నగ్మాని పంపటం ఇక్కడ. అంటే అసలు నగ్మా కంటే ముందు నేను దివ్యభారతిని సైన్ చేశాను. దివ్యభారతి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికే వచ్చేది. నా కారు తీసుకెళ్ళిపోయేది, మారుతి, అప్పుడు మారుతి 800 పాత మోడల్ కార్లు, తనే ఓన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేది. దివ్యభారతి చేయాల్సిన సినిమా రామానాయుడు గారు అదేది బొబ్బిలి రాజా ఆఫర్ వచ్చింది, వెంకటేష్తో కాంబినేషన్, మంచి సబ్జెక్టు, గోపాల్ గారు డైరెక్షన్, పెద్ద బ్యానరు, పెద్ద సినిమా, చెయ్యి, ఆ సినిమా చెయ్యి నువ్వు. మరి నా సంగతి ఏంటన్నా అంటే అంత బాయ్ సాబ్ అంటే నాతో అంత బాగుండేదమ్మా దివ్యభారతి. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేనేం చేయను, నాకు సొమ్మను డైరెక్టర్, నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది, హీరోయిన్ లేదు, నేనేం చేయనంటే నా ఫ్రెండ్ ఉంది, నేనెంతో అంతే అని చెప్పి నగ్మాన్ పిలిపించింది. తనే పిలిపించింది. దివ్యభారతి ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్తే శరత్ నేను అందరం ఓకే అనుకుని ప్రొసీడ్ అయ్యాం. నగ్మాన్ ఇంట్రడ్యూస్ చేసినాక నగ్మాన్ నాకే దొరకలే తర్వాత. అట్లా అందరూ టాప్ హీరోలతో చేసి ఆ సినిమా రన్నింగ్ నేను అనౌన్స్ చేశానమ్మా. నడిగన్ రైట్స్ కొన్నాను, సుమన్ గారు, నగ్మా, శరత్ డైరెక్షన్ అని అనౌన్స్ చేశాను. మోహన్ బాబు గారిది అప్పుడు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడ పామ్ గ్రో హోటల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి నేను మామూలుగా పిలిస్తే వెళ్ళాను. మోహన్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ నువ్వు నడిగన్ కొన్నావని తెలిసింది, ఆ సినిమా నేను చేస్తానన్నాడు. అదేంటి సార్, నా కాంపౌండ్ హీరో సుమన్ ఉన్నాడు, సుమన్తో ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఏది పెద్ద సక్సెస్ఫుల్ హీరో, మామూలుగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఈ రోజుల్లో ఏ ప్రొడ్యూసర్ అయినా జంపే. అట్లాంటి పరిస్థితిలో మోహన్ బాబు గారు ఆఫర్ ఇవ్వటం అంటే నాకు గారి నేతిలో పట్టాను అన్నట్టు అయ్యేది కదా. కాదు సార్, నేను సుమన్తో అనౌన్స్ చేశాను, సారీ సార్ అన్న. నువ్వు సుమన్తోనే ఈ ప్రసాద్, నేను ఎవరు వద్దన్నారు, ఆ గౌండ్రమణి వేసాడు చూడు, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను. ఆ క్యారెక్టర్కి నేను బ్రహ్మానందం గారు అనుకున్నా, కామెడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను, నాకు నచ్చింది. హీరోతో పాటు ప్యారలల్గా వెళ్ళే క్యారెక్టరు నాకు నచ్చింది, నేను చేస్తాను, నీకు ఓకే అయితే నాకు ఓకే అన్న. ఇంకా ఓకే అయింది సార్, మీరు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత నాకు చేస్తానంటే రెడీ అన్నా. ఆ క్యారెక్టర్ చేసాం. ఇక్కడ తమిళ్లో మనోరమ చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాలని కొన్నాళ్ళు చాలా పేర్లు అనుకున్నాం. ఆఖరి శరత్తే చెప్పాడు, వాణిశ్రీ గారిని అడగరాదు, నీకు పరిచయం ఉంది కదా. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ బాగా పరిచయం అమ్మ. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగి ఒరిజినల్ సినిమా చూపించి ఆ మనోరమ క్యారెక్టర్ మీరు చేయాలనంటే ఆవిడకి నచ్చి ఆవిడ ఒప్పుకుంది. ఆవిడకి కంబ్యాక్. సుమన్ నాకు ఫస్ట్ పిక్చర్ కంబ్యాక్, పెద్దింటి అల్లుడు వాణిశ్రీ గారికి కంబ్యాక్ ఆఫ్టర్ బిగ్ గ్యాప్. నగ్మా ఇంట్రడక్షను, శరత్, మోహన్ బాబు గారు యాడెడ్ అట్రాక్షను, ఇక మల్టీ స్టారర్ లెవెల్ అయిపోయింది అది ఆఖరికి. మొత్తం మీద సినిమా చేసాం, పెద్ద హిట్. అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, వాళ్ళ ఒక హీరో ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో సినిమాలో ఇంకో హీరో వచ్చి ఒక క్యారెక్టరో, ఒక విలనో, ఒక కమెడియనో చేస్తున్నారా?
ఇప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వర సినిమాలో రామారావు చేసేవారు, రామారావు సినిమాలో నాగేశ్వర చేసేవారు, వాళ్ళిద్దరు సినిమాల్లో సోమబాబు గారు చేసేవారు, కాంతారావు చేసేవారు. ఇప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇదేంటి అని చూసేవాళ్ళు. రామారావు ఎంత గ్రేట్ అమ్మ, రక్త సంబంధం లాంటి టైటిల్స్లో ఆయన సినిమా చేశాడు. నిరుపేద, రాజు పేద, ఇట్లాంటి కథల్లో సినిమాలు టైటిల్స్గా పెట్టి సినిమాలు చేశారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఆ రోజుల్లో హీరోలు. వాళ్ళ హీరోలు నా హీరో ఏం చెప్తే అది నేను వినాలి, నా హీరో నా డైరెక్టరు ఏం చెప్తే అది నేను ఏసీ రూమ్లో కూర్చొని సినిమా తీయాలి. నేను సెట్లోకి వెళ్ళకూడదు, రామానాయుడు గారిలాగా ట్రాలీ తోయకూడదు, క్రేన్ ఎత్తకూడదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ నిర్మాణ రంగం ఉంది. ప్రొడ్యూసర్ అంటే కేవలం ప్రొడ్యూసర్ డబ్బు పెడితే చాలు, మీ మేనేజర్కి సూట్ కేసు ఇచ్చి పంపండి, మేము సినిమా తీసి ఫస్ట్ కాపీ చూపిస్తాం. అంటే సార్ ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే 24 క్రాఫ్ట్స్ అనేది చూసుకోవడానికి, లేకుంటే అది వాటి మీద పట్టు అనేది, ఎక్కడ ఎవరెవరు సూట్ అవుతారు, దేనికి ఏది బాగా పండాలి, ఇవన్నీ చూసుకునేది ఒక కెప్టెన్ లాంటి డైరెక్టర్ కదా, డైరెక్టర్కి వదిలేస్తే అయిపోతుంది. అలా ఇప్పుడు నేను చేసే రోజుల్లో నేనే కాదమ్మా, నా ముందు తరం కానీ నా బ్యాచ్లో ప్రొడ్యూసర్లు కానీ ముందు సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకునేవాళ్ళం, దాని తగ్గట్టు డైరెక్టరు, దానికి తగ్గట్టు క్యాస్టింగ్, సినిమా తీసేవాళ్ళం. అప్పుడు నేను సగం పెడితే నా డిస్ట్రిబ్యూటర్లు సగం పెట్టేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్లు అండర్ ప్రొడక్షన్లోనే కమిట్ అయ్యేవాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి షెడ్యూల్కి రష్ చేసి చూపించేవాళ్ళం. మేము మీరు ఇచ్చిన డబ్బుతో మేము ఈ సినిమా తీసాం, ఇంత లెంత్ వచ్చింది, ఇదిగో సినిమా అని డిస్ట్రిబ్యూటర్లకి రష్ చేసి చూపించేవాళ్ళం అమ్మ. అది పాత తరం నుంచే నవైగ ఫిలిమ్స్, అన్నపూర్ణ ఫిలిమ్స్, లక్ష్మీ చిత్ర ఇవన్నీ ఉన్నప్పుడే రామానాయుడు గారు కూడా డిస్ట్రిబ్యూటర్కి సినిమా వేసి చూపించిన రోజులు ఉన్నాయి. రష్, అది ఫస్ట్ కాపీ కూడా కాదు, షెడ్యూల్ వైజ్ రష్ చూపించి తర్వాత ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, మాకు ఇంత పెట్టుబడి అవసరం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని బడ్జెట్ వేసుకుని దాని తగ్గట్టు నేను ఇంత పెడతాను, మీరు ఇంత పెట్టండి అని డిస్ట్రిబ్యూటర్ పెట్టిన డబ్బు ఇంకెక్కడ వేస్ట్ పోవట్లేదు అని వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయటం. డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని ఏదో చార్మినార్ కొనుక్కున్నాను అనుకోకూడదుగా. అట్లా ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి మరి వచ్చింది నా ముందు నేను పెట్టిన రూల్ ఏం కాదు అది, నేను అంతకుముందు ఉన్న రూలే నేను ఫాలో అయ్యా. షెడ్యూల్కి రష్ చూపించేవాళ్ళం. సినిమా అంతా అయిపోయినాక 8 లెంత్ ఎంత లెంత్ వచ్చిందో బిఫోర్ రీ రికార్డింగ్ రాజ్ కోటి, ఎడిటర్సు, డైరెక్టరు, మేము, హీరో అందరం కూర్చొని రష్ చూసేవాళ్ళం. ఫుల్ డబుల్ పాజిటివ్ చూసేవాళ్ళం. సినిమా చూసి ఏమైనా యాడ్ చేయాలా, రీషూట్ చేయాలా, లేకపోతే ఏదైనా ట్రిమ్ చేయాలా, ఆ స్టేజ్లోనే ట్రిమ్మింగ్ అయిపోయేది. అయిన తర్వాత రీ రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఫస్ట్ కాపీ. వాడు అసలు డైరెక్టర్ ఏం చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో, ఎక్కడ తీస్తున్నాడో, ఆ సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈపీ అంటారు ఇప్పుడు కొత్తగా. ప్రొడ్యూసర్ అయినా పెద్ద వీపీ, ఆయన ఒక ఈపీ, ఆయన పెట్టి సినిమా తీయాలి. ఇప్పుడు ఆ సినిమా ఎంత ఖర్చు అయిందో తెలియదు, నా సినిమా మీకు ఎంత బడ్జెట్లో తీస్తారనేది బడ్జెట్ అడగకూడదు డైరెక్టర్ని, కొంతమంది పెద్ద డైరెక్టర్ని. ఆయనకి కార్పొరేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఏం తీసిస్తాడో అది మన అదృష్టం, మహాప్రసాదం. ఒక కథ ఉందా లేదా, ఏం కథ తీస్తున్నాడు లేదు. ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక హీరోకి కథ చెప్తాడమ్మా, హీరో ఓకే అంటాడు, వాళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూసర్ పిక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వెళ్ళి హీరోకి లేకపోతే డైరెక్టర్కి అది పోయింది. మా కథ ఇక్కడ రివర్స్ టెండరింగ్లో డైరెక్టర్ వెళ్ళి హీరోకి కథ చెప్తే హీరో ప్రొడ్యూసర్ని పికప్ చేస్తాడు. నేను పలానా కథ విన్నాను, బాగుంది, మీరు వినండి, నచ్చితే మీరు చేయండి. కెపాసిటీ ఎవరికి ఉంది, ఆ ప్రొడ్యూసర్కి కెపాసిటీ ఉందా లేదా, ఎవరైతే సూటబుల్ ఆయన పికప్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా ఆయన అన్ని రకాలుగా ఆలోచించి, ఇప్పుడు నా రోజుల నుంచి ఉన్నాయి, పలానా ప్రొడ్యూసర్ మనం డేట్లు ఇచ్చామంటే ఆ సినిమా కరెక్ట్గా ఇది తీయగలరా లేదా, సరిగ్గా మార్కెటింగ్ చేయగలరా లేదా అనేది డౌట్ ఉండటంలో తప్పులేదు. అది ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకునే రోజుల్లో. కానీ వాళ్ళు పిక్ చేయటమే ముందు ప్రొడ్యూసర్ని, పలానా ప్రొడ్యూసరు ఆహా పర్వాలా, ఈయనకి ఒక 5 కోట్లు 10 కోట్లు లాస్ వచ్చినా తట్టుకోగలడు అటువంటి వాళ్ళని పెడుతున్నారు. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పలానా అని చెప్పకూడదమ్మా, వాళ్ళు డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారండి. ఇప్పుడు శంకర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నిన్న రిలీజ్ అయింది ఇండియన్, అవును భారతీయుడు 2. ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలుసు.
నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ శంకర్ మీద కంప్లైంట్ పెట్టారు. ఇది ఒక బడ్జెట్ మాకు రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చి అనుకున్న బడ్జెట్ ఖర్చు అయిపోయింది, సినిమా 70% కూడా అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలంటే నాకు కార్పొరేట్ పర్మిషన్ ఇస్తే కానీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ చేయను అని కండిషన్ పెడితే ఆ ప్రొడ్యూసర్ లండన్ సుభాస్కర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారన్న, మేము కంప్లైంట్ పంపిస్తాం మీరు టేకప్ చేయండి అన్న. చేశాను, వాళ్ళని పిలిపించాం, మాట్లాడాం. తర్వాత వాళ్ళు మళ్ళీ డైరెక్టర్తో గొడవ ఎందుకులే అని కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక బడ్జెట్ అనుకుని కంప్లీట్ చేసి ఆ అనుకున్న బడ్జెట్లో కూడా అవలా. తర్వాత 236 కోట్లు అగ్రిమెంటు, 230 తర్వాత ఇంకొక 150 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేదట్టు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు 600 దాకా అయిందని అంటున్నారు. అది అంతవరకు నిజం, ఆ పెట్టిన నిర్మాతకు తెలియాలి, తీసిన దర్శకుడికి తెలియాలి. అలాంటి సినిమా 6 ఏళ్ళు పట్టిందమ్మా. 6 సంవత్సరాల సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి లైకా ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళు ఏదో లండన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు, శంకర్ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. తీస్తూ ఉంటే కంప్లీట్ మధ్యలో పాండమిక్ వచ్చింది. అఫ్కోర్స్ ఒక 2 ఇయర్స్ పోయింది. ఆ టైంలోనే ఈ కంప్లైంట్ ఇదంతా వచ్చింది. తర్వాత అప్పటికి ఆ పాండమిక్లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన 5 ఆర్టిస్టులు చనిపోయారు, ఇంక్లూడింగ్ వివేక్. మెయిన్ క్యారెక్టర్ వేసే వివేక్తో సహా చనిపోయారు, 5 చనిపోయారు పాండమిక్లో. అది మార్చి ఇది మార్చి కథ మార్చి మళ్ళీ ఎట్టాగొట్ట కంప్లీట్ చేసి బయట. నేను ఆ రోజున వాళ్ళకి లైకా ప్రొడక్షన్స్కి ఒకే ఒక సలహా చెప్పా, ఇప్పుడు వరకు మీరు 236 కోట్లు పెట్టామన్నారు, ఇది పోయింది అనుకోండి, మీరు ఫర్దర్గా పెట్టే ప్రతి రూపాయి లాసే వస్తుంది, జాగ్రత్త అన్న. నేను అంత వారం చేశాను, వాళ్ళని కావాలంటే అడగండి. చేస్తే కాదు సార్ మాకు ప్రెస్టేజ్ ఆగిపోతే సినిమా బాగోదు, కమల్ హాసన్ గారి సినిమా ప్లస్ మా బ్యానర్కి ఇమేజ్ అది ఇదంటే సరే మీ ఇష్టం. కార్పొరేట్ పర్మిషన్ ఇచ్చారు, సినిమా తీశారు, ఇది పరిస్థితి. అది ఇంకా దానికి ఇండియన్ 3 ఒకటి వస్తుంది మళ్ళీ, మీరందరూ కాసుకోండి. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కథా కాకరకాయ లేదమ్మా. ఇప్పుడు అమ్మ మనం ఒక కథ అనుకుంటాం, కథకు తగ్గట్టు డైరెక్టర్ అనుకుంటాం, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు అనుకుంటాం, వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. నేను సినిమా తీసే రోజుల్లో అమ్మ నా కథ మొత్తం డైలాగ్ వర్షన్తో సహా రెడీ అవ్వాలి. స్క్రిప్ట్ రీడింగ్ 2-3 సార్లు చేసేవాడిని. ఒక సినిమా చేస్తానే ఇంకో సినిమా పని చూసేవాడిని నేను. స్క్రిప్ట్ రీడింగ్ చూసుకుని లెంత్ చూసుకుని దీనికి కాస్ట్యూమ్స్, క్యారెక్టర్లు, ఆర్టిస్టులు ఎవరు, దానికి ఆర్టిస్టులకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగి ఎన్ని చేంజెస్ వస్తాయి, ఎంత కాస్ట్యూమ్స్ కావాలి, ఏం కావాలి, ఫుల్ పిక్చర్కి సరిపడే కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, ఫుల్ పిక్చర్కి సరిపడే ప్రాప్స్ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి వాళ్ళ పొరపాటున ఒక ఆర్టిస్ట్ రాలేదు ఏదో హెల్త్ ఇష్యూలో, ఆల్టర్నేటివ్ నా షూటింగ్ ఆగేది కాదమ్మా. ఆల్టర్నేటివ్ ఏంటి, పలానా పని ఇదే ఆర్టిస్టులతో వేరే సీను, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ లేవు, ప్రాప్స్ లేవు అని అనకుండా మొత్తం రెడీగా పెట్టేవాడిని. అన్నీ ప్రీ ప్లాన్డ్గా పెడితే 32 నుంచి 35 రోజులమ్మా నేను పర్ సినిమా, అంతకంటే ఎక్కువ షూటింగ్లు చేయలే. దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు 3 వేషాలు, ఒకే ఫ్రేమ్లో 3 రామారావు గారు కనబడతారు, 3 వేషాలు, ఆయన డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, అన్ని బాధ్యతలతో 45 రోజుల్లో ఆ సినిమా కంప్లీట్ చేశారు. విత్ సో మచ్ ఇన్ కెమెరా వర్క్, గ్రాఫిక్స్ లేవు ఆ రోజుల్లో. మిచెల్ కెమెరాలో 3 రామారావు గారు ఫ్రేమ్లో ఒకేసారి కనపడేవాళ్ళు. ఆ సినిమా 45 రోజుల్లో రామారావు గారు చేశారు. ఒక డెడికేషన్ అమ్మ. అదే ఇవాళ 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వండి ఎవరైనా తీయమని చూద్దాం, ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళ అంటే ఒక రకంగా మాట్లాడితే టెక్నికల్గా పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, మీ కథలు పెరగలేదు కదమ్మా. అమ్మే, నాన్నే కదా, మీకు అయ్యే కథలు కదా, ఎట్టా చెప్తారో ద వే ఆఫ్ టెల్లింగ్. మీరు 100 కోట్లు రిస్క్ చేసి ఆ 100 వస్తాయా రావా అని భయపడే బదులు 10 కోట్లు 10 సినిమాలు తీయండి, 10లో 5 సినిమాలు పోయినా 5 సినిమాలు మనం కాపాడతాయి. ఇట్లాంటి ఒక్క సినిమా పోతే మన గతేమాను. లైకా వాళ్ళు కాబట్టి తట్టుకున్నారమ్మా, అదే ఇంకొకటైతే. ఈ మధ్య కాలంలో
హైదరాబాద్కి సంబంధించి చిన్న చిత్రాలు లేవు, సింగిల్ స్క్రీన్స్లో మేము ఏం ప్రదర్శించుకోవట్లో తెలియట్లేదు, అందుకని మేము కొన్ని రోజులు బంద్ ఇస్తున్నాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని రోజులు పనిచేయవు అన్నారు. ఇదే రీజన్ కదా? ఇదే రీజన్, అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంటలేదని చెప్పి అంటారు. చిన్న సినిమాలు ఇప్పుడు తమిళ్ మలయాళంలో చిన్న సినిమాలమ్మా 10 కోట్లలో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తాను. ఆ మాత్రం తెలివితేటలు క్రియేటర్స్ మన దగ్గర లేరా? ఒకే డైరెక్టర్లో ఒక 10 మంది డైరెక్టర్ల మీదే పడాలా మనం? ఎవరికి ఒక హిట్ వస్తే ఆడ వెనకాల 10 మంది పడతారు. ఆడ అంతకుముందు ఒక ఫ్లాప్ తీసి ఉండొచ్చు, 2 ఫ్లాపులు తీసి ఉండొచ్చు. ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు 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 బాబు, అందరూ బాబులే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు డబ్బులు? ఎగ్జిబిటర్ థియేటర్ ఫీడింగ్ కోసం అడ్వాన్స్ ఇస్తాడమ్మా. వీళ్ళందరి దగ్గర అడ్వాన్స్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడమ్మా. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి హీరోకి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది వాళ్ళు, నష్టపోయేది వీళ్ళు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అట్లా ఎంతకాలం భరిస్తారు? వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు. ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటే, నాకు 500 కోట్లు అయింది కాస్టు, దాని మీద 600 కోట్లకి నేను అమ్ముతాను సినిమా, 600 కోట్లు అడ్వాన్స్ కావాలి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేసుకుని వాళ్ళు అడుగుతారు. ఇస్తే బ్లాక్ అయిపోతుంది. ఆ ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర రికవరీ లేదు. అందరూ లాస్ పోయారుగా. ఎక్కడికి వెళ్ళింది ఈ మూటలన్నీ అంటే ఒక చోటకి వెళ్ళినాయి, 2 చోట్లకి వెళ్ళి. అట్లా సక్సెస్ రేట్ ఎంతమ్మా? మ్యాక్సిమం 5 to 7%. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 14-15 సినిమాల కంటే హిట్లు చూపిండి. ఎవరిదన్నా కానీ, ఏ హీరోలు ఎవరిదన్నా కానీ 200 సినిమాలు వస్తాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. వాటిలో ఇండస్ట్రీని పోషించే చిన్న నిర్మాతలేగా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. 20 మంది హీరోలు ఉన్నారు, 20 సినిమాలు. మిగతా 180 సినిమాలు ఎవరు? చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలేగా. వాళ్ళు ఏదో కథలు నమ్ముకునో, డైరెక్టర్ నమ్ముకునో, ఏదో సినిమా ప్యాషనో వస్తారమ్మా. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా? ఎంకరేజ్ చేయకుండా చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా లీజు, ఇప్పుడు 1 లక్ష రూపాయలకి లీజు తీసుకుని 2 లక్షలకి ఛార్జ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. ఎవరు ఏంటని కాదు, ఇండస్ట్రీ. అదేమంటే థియేటర్ రన్నింగ్ లాస్ వస్తుంది, ఆ లాస్ కవర్ చేయాలంటే సినిమా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేసి కవర్ చేసుకోవాలి.